నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ బలపరిచిన పులి సరోత్తమ్ రెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఇంకా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఎవరికీ నిర్ధారించిన కోటా ఓట్లు వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. ఇంకా నలుగురు అభ్యర్థులు బరిలో మిగిలారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతగా ప్రకటించనున్నారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ బలపరిచిన పులి సరోత్తమ్ రెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఇంకా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఎవరికీ కూడా నిర్ధారించిన కోటా ఓట్లొచ్చే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. ఇంకా నలుగురు అభ్యర్థులు బరిలో మిగిలారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతగా ప్రకటించనున్నారు. నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఈ ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి పులి సరోత్తమ్ రెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఇంకా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఎవరికీ నిర్ధారించిన కోటా ఓట్లు వచ్చే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. ఇంకా నలుగురు అభ్యర్థులు బరిలో మిగిలారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటించనున్నారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. అయితే బీజేపీకి మాత్రం షాక్ తగిలింది. బీజేపీ బలపరిచిన పులి సరోత్తమ్ రెడ్డి ఎలిమినేట్ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న తరుణంలోనే బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎలిమినేట్ అయ్యారు. 15వ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ చేస్తూ పోలింగ్ అధికారులు నిర్ణయం తీసుకున్న పరిస్థితి. బీజేపీ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ అభ్యర్థిని రంగంలో దింపింది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున పులి సరోత్తమ్ రెడ్డి బరిలోకి దిగారు. వరుసగా రెండోసారి దిగినప్పటికీ కూడా బంగాబాటు అయితే తప్పలేదు. ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే కోటా ఇప్పటికే 11,821 ఓట్లు ఎవరైతే సాధిస్తారో అతన్ని విజేతగా ప్రకటించే విధంగా కోటా ఓట్లు నిర్ధారించారు. కానీ ఇప్పుడు ఉన్న కౌంటింగ్ ప్రక్రియను చూస్తే ఖచ్చితంగా కోటా ఓట్లు అయితే ఎవరికి వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓట్లు ఎలిమినేట్ చేస్తున్న క్రమంలోనే అంతిమంగా ఎవరు ఎక్కువ ఓట్లతో ఉంటే వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లలో కూడా అతనే కనుక అత్యధిక ఓట్లు సాధించి ఉంటే అతన్ని విజేతగా ప్రకటించే విధంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి. ఈ మేరకు ఎవరైతే ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా కోటా ఓట్లు రాకపోతే అంతేకాకుండా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు క్రమంలో ముందంజలో ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి 66,916 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కోటా ఓట్లకు ఇంకా ఆయన 4,905 ఓట్లు దూరంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యత ఓట్లలో కూడా శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కాబట్టి కౌంటింగ్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత శ్రీపాల్ రెడ్డిని అభ్యర్థిగా విజేతగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అంటే ఏ ట్రెండ్ అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి కొనసాగిందో అదే ట్రెండ్ అయితే కొనసాగుతుంది. ఎలా మొదటి ప్రాధాన్యత ఓట్లలో షేర్ అయ్యాయో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సంబంధించి ఓట్లు కూడా అదే విధంగా షేర్ అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరొక 2 గంటల పాటు 2 గంటల్లోనే ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి విజేతను ప్రకటించే అవకాశం ఉంది.